श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామిలో 240వ రోజు ప్రవచనం. మన నత్కీరోపాఖ్యానములో ఒక ప్రధాన ఘట్టం. ఆ 99 మంది ఇన్ని నాయనా నువ్వు వచ్చావు హేమను చనిపోతాను రా అనేటప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యుని ప్రార్థన చేస్తారు. ఎక్కడ పెట్టారు? కాబట్టి ఆ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థన చేసేటప్పటికి ఆయన వచ్చి ఇది అని చెప్తాడు. అప్పుడు ఈయన వాళ్ళందరినీ దాన్ని ఇలా దోషేశాడు, వాడిని సంహరించాడు. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈయన మాత్రమే నిలిచిపోయాడు. ఉండిపోయాడు అన్నట్టు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఉంది, ఈయనకి వెళ్లాల్సిన దారి వేరుగా ఆగిపోయాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకు నిర్ణయానికి వచ్చేకండి వీడి మూలంగానే ఇలా జరిగింది, వాడి మూలంగా నీకు ఒక మంచి కూడా జరగచ్చు. అది ఇక్కడ నిజంగా నడవడి అనేటువంటిది ఒక సముద్రం. అది మీరు 90 ఏళ్ళు వచ్చినా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. చెప్పండి. కందబల్లి. ఓ శరణాగత వత్సల, నేను అడిగాను నాయన నువ్వేంటి, నీకేం కావాలి నాయన, నువ్వు వెళ్ళిపోవట్లేదే, నీకేం కావాలి ఏంటి అసలు ప్రార్థన చేసి. అప్పుడు ఈయన ఆయన అంటున్నాడు, ఓ శరణాగత వత్సల, ఓ సుబ్రహ్మణ్యుడా, ఎవరు నిన్ను శరణు పెడతావో వాళ్ళంటే నీకు చాలా ఇష్టం. నిన్ను శరణు వేయడం వాళ్ళకి ఇష్టం. చూడండి వాళ్ళందరూ ఒకటే. ఆవిడేమో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ, ఈయనేమో శివుడు అంతే. ఇక గణపతి గురించి చెప్పాల్సిందే ఉందండి. ఆ కుటుంబమే అంత. ఎవరన్నా శరణు అంటే చాలు, వాళ్ళ చరణములను స్మరించి శరణంటే వాళ్ళ కరుణ చూపించడానికి ఆరక్షణములో ఆవగినంత కూడా వాళ్ళు ఆలస్యం చేయదు, అలా వెళ్ళిపోతారు. కాబట్టి ఓ శరణాగత వత్సల, కాశవన ప్రభవ, కాశవన ప్రభవ. కాశవనము అంటే రెల్లు గట్టి, రెల్లుని కాశ అంటారు. మనం అమ్మో అది మీకు చెప్పాను, శారద నీరదిందు కన్నసార పటీర మర్యాళ మల్లిక హార సుహార పేన కాశ. కాశం అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డి ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. శరవణం అంటారు. ఆయన పేరు శరవణ భవ. ఈ శరవణ భవ అనేటువంటిది ఒక పెద్ద మంత్రం అండి. చాలు, శరవణ భవ. శరవణ, ఆ శరవణములో పుట్టాడండి ఎవరు? సుబ్రహ్మణ్యం. ఎందుకని? శివ తేజస్సును భరించలేని పార్వతీదేవి. సరే, ఆ భరించలేకని కొంతమంది అంటారు, కొంతమంది సరే దేవతా ప్రార్థనలకు ఏం చేశారు, అగ్నిహోత్రం. అగ్నిహోత్రం కూడా భరించాడు. అందుకని అది ఏం చేస్తుంది,
ఆయన్ని తీసుకుని వెళ్ళి గంగలో పెట్టారు. గంగ కూడా భరించలేదు. ఆ పక్క ఉన్నటువంటి రెల్లు అలా ఏం జరిగింది, అందులోంచి ప్రభవించాడు ఒక మహానుభావుడు. అప్పుడు మరి పుట్టిన శిశువుకి ఏం చేయాలంటే అప్పుడు ఈయన ఆ శరవణ తటాకం నుంచి వచ్చాడు. ఆ కృత్తికా నక్షత్రం, దానికి 6 ముఖాలు, ఒక్కొక్క ముఖంతో ఆయనకి ఆవిడ పాలు స్తన్యం ఇచ్చింది. తద్వారా ఆయనకి 6 ముఖాలు. అందుకే కృత్తిక ఆయన నక్షత్రం, అందుకే ఆయన కార్తికేయుడు అని కూడా పేరు. కాబట్టి కాశవన ప్రభవ, కాశవనంలో పుట్టినటువంటి మహాన్ సుబ్రహ్మణ్యుడ. ఈయన కల్పక, దీనుల పాటు నువ్వు కల్పవృక్షం లాంటి. కల్పవృక్షం ఏది కావాలంటే అది కోరుస్తుంది. నువ్వు అంతేకాదు, వాళ్ళు కోరుకోనిది కూడా వాళ్ళకి శుభప్రమైంది ఇస్తావు. కల్పకం ఇవ్వలేనిది కూడా నువ్వు ఇస్తావు. కల్పకం ఇవ్వగలిగినవన్నీ ఇస్తావు, కల్పకం ఇవ్వలేనిది కూడా నువ్వు ఇస్తావు. అపన్నాశకర, నువ్వు ఎటువంటి వాడే ఆపదల్ని నాశనం చేసేటువంటి. నాక నుంచి నిన్న మొన్న జరుగుతుందంతా కూడా సుబ్రహ్మణ్యం చేస్తుంది. దురితగిరి దేవేశ, అది దురితగిరి దేవేశ. దురితములనేటువంటి కొండల పాలిటి నువ్వు దేవేంద్రుడు. దురితములనేటువంటి కొండల పాలిటి నువ్వు దేవేంద్రుడు. ఎందుకని? దురితములనేటువంటి కొండల యొక్క రెక్కల్ని ఖండించినటువంటి వాడు. కానీ మనకు తెలివితేటలు ఎక్కువ. పర్వతాలకి రెక్కలు మన వాళ్ళు కల్పన. నాసా వాడేదో పంపించి అది ఇది పంపించి వాడు ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఏమిటది? గురుగ్రహానికి అంగారక గ్రహానికి మధ్యలో కొన్ని పర్వతాలకి రెక్కలుండి అవి ఎగురుతున్నాయి సూర్యుడి చుట్టూ. మరి అక్కడ ఉన్నప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవేమో. వివేకానంద స్వామి అది చెప్పాడు మనకి. సైన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొలది మన వాళ్ళు చాలా సూపర్స్టిషన్, మూఢనమ్మకాలని కొట్టేసినవి దాని వెనకాల ఎంతో సైన్స్ ఉందని కూడా చూడవాలి. ఒక్క సైన్సే కదా, దాని వెనకాల ఇంకా సైన్స్ తెలుసుకోని రహస్యాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు గడపకి పసుపు రాయను, లేదంటే పెయింట్ పూయమనదా, పసుపు రాయను. పసుపు రాస్తే ఏదో అది క్రిమిహారకం అని చెప్పేస్తాం, క్రిములని. కానీ దాని వెనకాల కూడా ఇంకా రహస్యం ఉంటుంది. నీకు తెలిసింది ఇంతవరకే. కాబట్టి వింగ్స్ ఆఫ్ ది మౌంటైన్స్, ఇట్స్ నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ అది. కాబట్టి దురితగిరి దేవేశ, దురితములు అంటే పాపములనేటువంటి కొండల పాలిటి నువ్వు దేవేంద్రుడు. అంటే వాటి రెక్కల్ని పిలిచేస్తా. నన్ను కరుణం చూడవే, నన్ను కరుణ చూడవే, నేను సుఖిస్తానయ్య. వశిష్ఠుడు అనలా, బ్రహ్మ విద్యోధన భిక్ష నాదు హృదయం బరున్నది, పునరయాచిత వృత్తి సుఖింతు, నేను సుఖపడిపోతాను. సరే, అప్పుడు ఆయన అడిగాడు, ఏం నాయన నిన్ను ఎలా కరుణ చూడాలి అన్నట్టు అడిగాడు. అడిగితే ఉత్పలం ఏనొక తప్పు చేసిన చెప్పేశాడు. ఏనొక తప్పు చేసిన మహేశుడు నన్ను చెప్పించి అదంతా చెప్పేశాడు. ఈ తప్పు గురించి మనకు తెలుసు కదా, ఆ కవిత్వంలో తప్పు. అందుకే నీకు తెలియనివన్నీ వెంటనే ఒక తప్పు అని ఒక తొందరపాటు నిర్ణయానికి రాకండి. తొందరపాటు నిర్ణయానికి రాకండి. దానికి 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనది పరిమితమైన నాలెడ్జ్. ఆ రాసినటువంటి వాడి స్థాయి ఏమిటో మనకి తెలియాలి. ఎందుకంటేనండి
నువ్వు కొట్టేసి నువ్వు కొట్టేళ్ళకు పైగా చూడండి, ఎదటి దానిలో ఇప్పుడు తప్పులు వినటం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. నువ్వు తప్పు చెప్పదలుచుకున్నావు అనుకో, ఎక్కడికి పిలిచి చెప్పు. వాడి తప్పు చేసి నువ్వు ఒప్పుగా సెలమని అయిపోదాం అనుకోవడం తప్పు. చెప్పమ్మా, తప్పు చేసి అందుకని ఏం చేశాడు? తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదండి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. శిక్ష ఎందుకంటే వాడికి శిక్షణ అవ్వాలి. అది నువ్వు తప్పు చేసిన వాడిని శిక్షించలేదు అనుకోండి, ఇదే తప్పు మర్నాడు ఇంకోటి చేసేస్తాడు. అప్పుడు నువ్వు ఇంకే చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మహేశుడు నన్ను శపించి, ఆ మహేశుడు అంటే మహాఈశ్వరుడు, దాన్ని ఎవరు చేయలేరు. ఇప్పుడు కింద కోర్టు ఏదైనా చెప్పింది అనుకోండి, దాన్ని ఏం చేయొచ్చు? హైకోర్టు రాజా ఇది తప్పని చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, మళ్ళీ దాన్ని నువ్వు అప్పీల్ చేయలేవు కింద కోర్టులో. అది అందుకని మహేశుడు నన్ను శపించి కుష్ఠరోగానుపమ వ్యధం పడమటంచు. ఏమిటయ్యా శాప అంటే కుష్ఠరోగి అనుపమ అంటే సాటి లేని. కుష్టి రోగం వల్ల సాటి లేని అంటే పడరాని పాటలు పడుతూ ఉంటారు. కుష్టి రోగం వల్ల పడరాని పాటలు కుష్ఠరోగానుపమ వ్యధం పడమటంచు మహేశుడు శపించి. అదనమాట. దానికి శాపమోక్షం అది నేను ఆయన కాళ్ళ మీద పడిపోయాను. దానికి శాపమోక్షము ఇట్లా ఆయన శాపమోక్షం ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడండి? శాపమోక్షం ఇట్లా ఆనతిచ్చి ఏమని? ఆత్మనిలయంబగు రౌప్య నగరంబు చూచును. ఆయన ఎక్కడైతే ఉంటారో రౌప్య నిలయం అంటే వెండి కొండ, అంటే మంచు కొండ, అంటే కైలాస పర్వతం. కైలాస పర్వతము కనుక నువ్వు చూస్తే చాలు. కైలాసములో ఉన్న శివుని చూస్తే మంచిదే, కానీ కైలాసంలో చూస్తే చాలు. చూసారా, హిమవత్ పర్వత ప్రాంతంలో తిరగడమే ఒక అదృష్టం. అందుకని దేవభూమి అండి అది. మీరు ఎప్పుడైనా ఈ చారధాము వీటి కోసం వెళ్తే మన జీవితంలో కొన్ని రోజులు అక్కడ ఉంటున్నాము. అది మొత్తము దేవభూమి. అక్కడ మీరు ప్రతి క్షణము వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం చాలా తక్కువ కాలం అక్కడ ఉంటాం, కొన్ని రోజుల పాటు ఉంటాం కదా. కాబట్టి మీరు అక్కడ చాలా దేవభూమి. కాబట్టి రౌప్య నిలయము చూచిన వెండి కొండ చూస్తే చాలన్నాడు. వెండి కొండ చూస్తే చాలనైనా నువ్వు ఈ రోగం పోతుంది. అందుకని నేను ఎక్కడ మధురా నగర దేశం నుంచి నెమ్మదిగా ఇదిగో బయలుదేరొచ్చా. అవన్నీ చెప్పాడు ఆయన. చబందీశ్వరుడు, జంబుకేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, కావేరి నదిలో స్నానం, అక్కడి నుంచి పెన్నా నదిలో స్నానము, గుళ్ళకమ్మలో స్నానము, విజయవాడ కృష్ణవేణిలో స్నానము, గోదావరిలో స్నానము, పిఠాపురం పురుహూతిక దర్శనము, సింహాచలేశ్వరి దర్శనము, శ్రీకుర్మ దర్శనము, గోకర్ణేశ్వరి దర్శనము, పురుషోత్తమ పీఠంలో పురి జగన్నాథ స్వామి దర్శనం, ఆ విరజ గయా దర్శనము, మధ్యలో జలేశ్వరుడు, గగనేశ్వరుడు, కాశీ వచ్చి వీళ్ళు వచ్చారు. ఇవన్నీ వచ్చాను. ఇంకో ఇప్పటికే చూసావు ఇలా అయిపోయింది. సూచనను మానునటంచు శాపం. అక్కుధర మార్గము కుధర మార్గము దుర్గమము ఏమి కురుధర మార్గము ఆ కొండ యొక్క త్రోవ. అది కురుతర అంటే ఆ కొండ యొక్క కుకి కావచ్చు ధర మార్గం. అది అక్కురుధర లేదు, అక్కుధర అక్కుధర మార్గం. అంటే మన
ఇప్పుడు కు అంటే మన భూమి అని ఒక అర్థం, అందుకే కుజుడు. కుధరము అంటే భూమి మీద ధరించేది. అక్కుధరము, ఆ ప్లస్ కుధరము, అక్కుధరము తిరగదండి. అక్కుధర మార్గము అంటే భూమిని మంచి ఆ పర్వత మార్గం చాలా దుర్గమం. ఏ మంచి వయసులో ఉన్నప్పుడు వెళ్ళాలి, మీరు వెళ్ళి ఎక్కి చూడండి. కానీ చల్లగతనం ఇప్పుడున్నంత ఇది లేదు. ఇప్పుడు మన ఎప్పుడు చెప్తున్నాడు తను మా చిరంజీవి మౌద్గల్, బద్రీలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం సాలుగా బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయాం. ఒకప్పుడు బ్రిడ్జ్ లేదు. మరి ఆ అలకానంద నుంచి రాళ్ళ నుంచి అటు నుంచి అటు వెళ్ళారు కొన్ని సంవత్సరాల క్రితం. పైగా అక్కడ ఏంటంటే అసలు ఇప్పుడు రోడ్లు వేసినా మీరు చాలా చోట్ల అటు ఇటు 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 నదిని దాటిస్తారు. బ్రిడ్జిలు ఉన్నాయి కాదు, మరి బ్రిడ్జిలు లేని కూడా పరిస్థితి, వాళ్ళు ఎలా దాటారు? కాబట్టి ఈ కురుధర మార్గము దుర్గమము అంటే చాలా దాటలేనిది. ఏమి చేయాలి? ఇప్పుడు చూడండి, ఆయనలో చాలా పరివర్తన వచ్చేసింది. ఆయన నువ్వు వీళ్ళందరినీ రక్షించిన, నన్ను తీసేయండి, ఇలా పెట్టేసే అని అనలేదు. ఏమి చేయదు అన్నాడు. తర్వాత ఎన్నోది మూడోది కొంచెం కదా వాడు ఏలాగున దర్శించు, ఆ దుర్గమ మార్గం. శరీరంలోనేమో ఓపిక లేదు, పైగా ఈ కుష్ఠ రోగం బాధ పెడుతోంది. ఎలా వెళ్తాను స్వామి అక్కడ? ఎలాగు దర్శించు కైలాసంబు, ఎప్పుడు కానీ ఇంత పూర్వం వచ్చిన దారి కాదు. ఇప్పుడు నీకు తెలిసిన దారి అనుకోండి, టకటక వెళ్ళిపోతాం. ఎప్పటికప్పుడు మరి అక్కడ ఇప్పుడు ఇప్పట్లాగా గూగుల్ మ్యాప్స్ కూడా లేవు కదా. పోనీ అది పెట్టుకుని వెళ్దామంటే అక్కడ ఎవరో కలిసేవాడు, నాన్న ఇటు నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళు అనేవాడు. ఉత్తర దిక్కుగా 10 కోసులు పోనాడు. ఈ 10 కోసులు అది అందాజగా వెళ్ళిపోవటమే కదా. అలా ఉత్తర దిక్కు, మరి మధ్యలో నదులు, పర్వతములు, వనములు అనేకం. కాబట్టి ఎలాగో ఇంత పూర్వం ఎప్పుడు వచ్చింది కాదు ఇక్కడికి. ఒకటి అంటే నాకు తెలిసిన మార్గం కాదు. 2 ఈ కుష్ఠ రోగం బాధపడి. 3 శరీరంలో ఓపిక తగ్గి. ఎలాగెళ్తానో ఏమిటో స్వామి. అది ఖేదోల్లోల ఊర్మి. ఖేదము అంటే బాధ, వ్యత, సంత అనేటువంటి ఉల్లోలము అంటే చలించి, ఉల్లోలం అంటే అటు ఇటు కదిలిపోయిన. ఊర్మి అంటే సముద్రం, కెరటం. ఖేదోల్లోల ఊర్మి రోగ జలనిధి వారు. ఈ రోగం, ఈ కుష్ఠ రోగం అనేటువంటిది ఒక సముద్రం. ఆ సముద్రం కదలకుండా ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఖేదం అనేటువంటి బాగా కుదిపేస్తున్నటువంటి జలనిధి వేల అంటే దాని సముద్రం. చూడండి, ఖేదోల్లోల ఊర్మి జలనిధి వేల. ఆయన ఆయుధం పేరు కూడా వేల ఆయుధం, అందుకే వేల అని రాశారు. అంటే ఎవరైనా బాధ అనేటువంటి కెరటములు నిన్ను ఊపేస్తుంటే, అటు ఇటు ఇటు ఇలా నిన్ను ఊపేస్తుంటే, అటువంటి సముద్రంలో ఉన్నటువంటి వాడికి చెలియల కట్ట లాంటి వాడు, అంటే గట్టు లాంటి వాడు. అంటే నిన్ను దర్శించానంటే నేను దాదాపు గట్టుకు వచ్చేసినట్టు. నాకు శాపమోక్షణ మార్గం, నేను తొందరగా ఈ శాపం నుంచి బయటపడే మార్గాన్ని చూపించు కుమారా. చూడండి, ఆయన కుమారుడు. ఎందుకంటే అందరూ ఆయన కుమారుడు అన్నారు. అది విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన శివపార్వతులకే కాదు,
మొత్తం ఆ పంచభూతములు, షట్కృత్తికలు, తర్వాత ఇటు మరి మునిపత్రులు అందరూ ఆయన కుమార 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 అని. కాబట్టి కుమార శబ్దం ఆయనకు ఒక్కడికే పనికొస్తుంది. కాబట్టి ఓ కుమార ఇలా ఉంది నైనా అనుచు విన్నవింప అనుచు విన్నవింప విని గుహుడు విని గుహుండు దయన్ విన్నవించు. గుహుడు, గుహుడు అంటే కుమారస్వామి చాలా దయ పుట్టింది, చాలా దయ పుట్టింది. ఎవరి మీద? ఈ నక్కీయుడి మీద దయ పుట్టి ఆయన ఏమన్నారంటే ఇలా అన్నారు. ఇంకొక పద్యం చెప్తే మనం నీకు చెప్పు. అబ్బో శార్దూల పద్యం శార్దూలం అంటే పులి కదండి. అంటే నిజానికి పాపం ఆయన ఇక్కడ మార్గం చెప్పాడు. పాపం ఆలోచన, ఆయనకి ఆలోచన మార్గం చెప్దాం. సరే ఆయనకి దయ పుట్టింది కదా, ఆయనకి దయ పుట్టిందంటే ఈయనకి దారి దొరికినట్టు. వాళ్ళకి దయ పుట్టనంత వరకే. దయ పుట్టిందో నీకు దారి దొరికింది. మళ్ళీ ఆయనకి దయ పుట్టింది, దారి చూపించాడు, ఇది చెప్పక్కల్లా. కాబట్టి దయ పుట్టింది, దారి చూపించేస్తాడు. అది సో ఆ దారి ఏమిటి అనేది రేపు మళ్ళీ చెప్పాలి. కొంచెం విచిత్రం ఏంటంటే అండి, పొద్దున 4:30 లేచిన మంత్రాలు మిగిలి, ఇంతకంటే ఏం చేస్తున్నా. అప్పటికే ఆవిడ రోజు చాలా ఎంతో ప్రయాసలకి శ్రమకి ఓర్చి పొద్దున్నే లేపుస్తాను. నేను కూడా ఏదో లేస్తున్నాను అనుకోండి. రామరాజ్యం, సనకాదులు వచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఇది మరి మనకు రామాయణంలో ఏం లేదు, ఆయన రామరాజ్యం చేసేసారు. కాబట్టి ఈ లవకుశల చరిత్ర బదులు ఈయన ఇది రాశారు. చెప్పండి. सुनि प्रभु वचन हर्षि मुनिचारी पुलकित तन स्तुति अनुसारी जय भगवंत अनंत अनामय अनग अनेक एक करुणामय जय निर्गुण जय जय गुण सागर सुख मंदिर सुंदर अतिनागर जय इंदिरा रमण जय भूधर अनुपम अज अनादि शोभाकर ज्ञान निधान अमान मान प्रदा पावन सुजसा पुराण भेदवद तज्ञ कृतज्ञ अज्ञता भंजन नाम अनेक अनाम निरंजन सर्व सर्वगत सर्व उरालय बससि सदा हम कहू परिपालय द्वंद्व विपति भव फंद विभंजय हृदय बसी राम काम मद गंजय శ్రీ రామచంద్ర ప్రభు వచనములు విని నలుగురు మునీశ్వరులను హర్షించిన వారే పులకిత గాత్రులై స్తుతింపసాగి. ఇది అంటే సనకాది ముని స్తుత శ్రీరామస్తు. ఆ రాముడి మాటలు విన్నారు, వాళ్ళు చాలా ఆనందించి రాముడితో ఇలా అంటున్నారు. శ్రీరాముడు భగవన్ నీకు జయము, భగవన్ నీకు జయముగా. మీరు అనంతులు, నిర్వికారులు, అనగులు. ఒక్కొక్క మాట మనం చెప్పుకున్నాము అనుకోండి, ఒక్కొక్క రోజు బట్టి. అనంతుడు అంతము లేనటువంటి,
ఆది అంతము లేదు. నిర్వికారులు. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుసు రాముడు ఇప్పుడు శరీరం అంటే అంతం అనంతుడు ఎందుకు అవుతాడని చెప్పండి. కాబట్టి ఇది నీది కాదు. మరి ఇది చూస్తున్నావు, నువ్వు మా కోసం వచ్చావు. అనంతమైనటువంటి దీంట్లో నేను చూడటం కష్టమని మాలాగానే కరచరణములు ధరించి మాలాగానే ఒక కథ ఏర్పరచుకుని వచ్చింది. కాబట్టి అనంతుడు. తర్వాత నిర్వికారులు. నిర్వికారం అంటే ఏంటి? పెరుగుదల తరుగుదల ఇవేమీ లేవు. అనకుడు, ఏ పాపము లేనట్టు అనేక రూపములు కలిగి అది మీ అనేక రూపములు కలిగి ఉన్న మీరు అద్వితీయులు. అంటే మీరు అనేక రూపాలు ఉన్నాయి కానీ అద్వితీయులు అంటే రెండు లేదు, ఒకటే ఉన్నది. చాలా విచిత్రం అన్నమాట. అనేక రూపాలు మీరే, ఏ రూపము లేకుండా రెండోది లేకుండా ఉన్న ఏకైక పరబ్రహ్మ స్వరూపం. కరుణామయులు దుర్గుణములు లేనటువంటి వాడు గుణసాగర్. అంటే అసలు నీకు సహజంగా గుణములు లేవు, గుణములు కల్పించావో అన్నిటికీ గుణములు సద్గుణములకు నిలయమైన నీకు సుఖదాములు అంటే సుఖదాములు అంటే మీరు సుఖానికి కేరపట్టున్నారు. శ్లోసాల పరమైన సుందర స్వరూపం కలిగిన భూధరము అంటే భూమిని ధరించినటువంటి వాడు వరహస్తుడు. ఇందిరారముడు లక్ష్మీపతి. మీకు జయము. మీరు నిరుపమానులు జన్మరహితులు. అది మీరు నిరుపమానులు అంటే మీ రామునితో సాటి వాళ్ళు ఎవరు లేరు. మీరు నిరుపమానులు జన్మరహితులు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ స్థితిలో మరి జన్మరహితుడు అంటే మరి రామజన్మ చెప్పాము దశరథుడు. కాబట్టి ఈ రాముడు కాదు, ఈ రాముడు కేవలం సగుణ సాకార స్వరూపం మన కోసం. కానీ ఇది కాదు అసలు స్వరూపం, ఇంకోటి ఉంది. ఆయన పరబ్రహ్మ స్వరూపం ఇంకోటి అనాది సౌందర్య నిధి జ్ఞానములకు ఆధారులు. అది జ్ఞానమునకు మీరే ఆధార స్వరూపం. అహంభావము మదము లేనివారు. అది అహంభావము మదం ఇటువంటి దుర్గుణాలు ఏమి లేని గౌరవ యశస్సులను గూర్చువారు. అది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి గౌరవము కీర్తి కూడా మీరు ఇస్తారు. వేద పురాణములు మీ పావన యశో వైభవులను స్తుతించుచుండును. అది వేదములు పురాణములు మీ పావనం అంటే ఏ చరిత్ర వింటే మనము పవిత్రం అవుతాం అది పాపం. మీ యశస్సునే కీర్తిస్తుంటారు. మీరు సర్వజ్ఞులు, అన్నీ తెలిసిన తత్వజ్ఞుడు. మీరు సర్వజ్ఞులు ఎవరు ఒకరు కానండి. మన సర్వజ్ఞులు ఎందుకు అవుతాండి? తర్వాత తత్వజ్ఞులు అంటే తత్వం తెలిసినటువంటి సేవకుల సేవలను గుర్తించువారు. అది దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరు ఏ సేవ చేస్తున్నారో ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నేను రామకోట రాశానండి అంటే నువ్వు ఏది రాశావు, ఆ రామకోట వెనక ఉన్నటువంటి ఏమిటి, ఎవరు ఏమిటి అనేటువంటి ఆయనకి తెలుసు. అందుకే తత్వ భావగ్రాహి మహేశ్వర అంటారు. పైకి ఉన్నది ఇప్పుడు మన మనుషులు ఏం చేస్తాం, మాటను చూస్తాం, మనసును మనం చూడలేం కదండి. నువ్వు ఒకళ్ళకి అంటే మనసు అంటే నీకు చాలా ఇష్టం, కానీ నీ మాటనే వాళ్ళు చూస్తారు. నీ మాట కటుగా ఉందనుకో, వీడి అది కూడా ఇదలే అని. కానీ ఆయన నీ మాటని కాదు మనసుని చూస్తారు. అజ్ఞానము పారద్రోలేటువంటి వాడు నిరంజనులు. మీకు అనేక నామములున్నను నామములకు అతీతులు. మీరు అనేక నామాలు కానీ నామం లేనివాడు. ఏ నామము మీది, అన్ని నామాలు మీరు. సర్వరూపులు సర్వవ్యాప్తులు. అది మీరు సర్వరూపులు సర్వవ్యాప్తులు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పి, మనం ఏదో కొట్టుకు వస్తుంది, ఏది శివుడు విష్ణువు ఇలా గణపతి. నేను విష్ణువుని ప్రార్థించాను, శివుని లేదా అమ్మవారికి ఏదో ఉందిగా మనకి
ఇప్పుడు ఒక విషయం, శివ అంటే ఏమిటి? మంగళం, శుభం, శ్రేయస్, శుచి, శుద్ధత. ఇది ఏ వ్యక్తికి ఉందో అది శివుడు. ఇప్పుడు విష్ణువుకి లేదంటారు అవి. మరి విష్ణువు ఏది? ఏ శుచి, ఏ శుద్ధత, ఏ మంగళము మొత్తం వ్యాపించి ఉందో అది విష్ణు. మొత్తం వ్యాపక శక్తి ఉన్నటువంటిది విష్ణువు. దీన్ని నువ్వు ఒక స్వరూపం, దీన్ని ప్రేరేపించడం అంటే ప్రేరేపించడం చేశారు దాన్ని ప్రచోదయ. అదే ప్రియా అంటే అంటే ప్రేరేపించే శక్తి ఉన్నది, అది ఇచ్చాడు. ఇప్పుడు వీడు గణం అంటే ఏమిటి? సమూహం. ఇప్పుడు సమూహాలు ఉన్నాయి లేవా? నీకు చెప్పాలంటే నీ శరీరంలోనే అనేక సమూహాలు ఉన్నాయి. ఇంద్రియములన్నీ కలిపి ఒక సమూహం, పెద్ద సమూహం. మళ్ళీ ఇంద్రియములలో సబ్ డివిజన్స్. చెయ్యి తీసుకుంది, ఒక్క చేతిలో ఉన్నటువంటి, మళ్ళీ కుడి ఎడమ వాళ్ళు తీసుకుంది, 2 చేతుల్లో వేళ్ళు, గోల్డ్ ఆ వాటిలో ఉన్నట్టు. అంటే ఈ గణం వేరు, ఈ గణం వేరు. మళ్ళీ కాళ్ళ గణం వేరు. ఇవన్నీ కలిపి ఒక గణం వేరు. ఈ అన్ని గణములకు అధిపతి ఎవరు? నీ శరీరంలో గణపతి. గణములు వేరు గాని గణపతి ఒకటే. కాబట్టి దేవతలు చాలా మంది ఉంటారు, పరమేశ్వరుడు ఒకడు. కాబట్టి మా హిందూ మంత్రంలో ఇన్ని దేవతలండి, మిగతా చూడండి హాయిగా ఒకటే దేవత. ఏకేశ్వర వాదము మనకి ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి చెప్పింది సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఉండాలి నీకు. ఒక్కరితో అందరి పనులు అయిపోతాయండి? ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక స్కూల్ తీసుకుంది, ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, సరిపోతుందా? ఒక ఆయాలు ఉన్నాయి, సరిపోతాయా? ఒక టీచర్ ఉన్నాడు, సరిపోతారా? ఒక అకౌంటెంట్ ఉన్నాడు, సరిపోతుందా? ఇంకొక గణం ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపి ఆ ఇన్స్టిట్యూట్ లో గణాలి. మళ్ళీ ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ టీచర్ల గణం వేరు, అకౌంటెంట్స్ గణం వేరు, అడ్మినిస్ట్రేటివ్ గణం వేరు, వర్కింగ్, వీటి గణపతి. వీటన్నిటికీ తీసుకుంటే అర్థం ఒకటే, ఇది మొత్తం అంతా వ్యాపించడం మేపిస్తుంది. మనం వీటికి ఏం చేసాం? ఒక ఆకారం కల్పించాం, దీనికి ఒక ఆకారం కల్పించాం అంతే. కానీ అసలు తత్వం రీత్యా మీరు తీసుకున్నాం అనుకోండి, తత్వం ఒకటే. శివుడున్నా, విష్ణువున్నా, అంబికన్నా, ఆదిత్యుడన్నా, ఇది అసలు తత్వం. కాబట్టి ఇక్కడ రామ రూపాన్ని వాళ్ళకు ముగ్ధులవుతూనే ఈ రూపము కాదు అన్నటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళకు ఉంది, అందుకే వాళ్ళకి వస్తుంది. ఇది కూడా మనకు కూడా ఉండాలి. అప్పుడు మనకేం జరుగుతుందంటే, మనం నీకు ఒక రూపం మీద నీ మనసు లగ్నం కావచ్చు. అప్పుడు నువ్వు మిగతా ఇంకో ఏ దేవతలను నువ్వు ద్వేషించవు, నువ్వు మనిషి అయితే. ఇంకెవరిని ద్వేషించవు. వాళ్ళు నువ్వు ధ్యానం చేసేవని వాళ్ళు ఆ రూపంలో ధ్యానం చేస్తున్నారు అనుకో, అంతే. రా అందరి హృదయంలో నివసించి చూడండి, అందరి హృదయంలో నివసించి ఉండేవాళ్ళు మమ్ము పాలింపుడు. అదే మమ్మల్ని పాలించండి. రాగద్వేషములు, హర్ష విషాదములు, జన్మ మృత్యులు మొదలగు ద్వంద్వముల నుండి, సంసార వ్యామోహముల నుండి మమ్ము కాపాడు. సంత్ కుమారులు కోపడుతున్నారు, అయ్యా రాగద్వేషములు, జన్మ మృత్యువులు, సుఖ దుఃఖాలు, ఇటువంటి ద్వంద్వాల నుంచి మమ్మల్ని కాపాడమని సనత్ కుమారుడు శ్రీరామ. వాళ్ళు సహజంగానే ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళు సహజంగానే ఈ స్థితిలో ఉన్నారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సనకాదులు చేస్తున్న స్థితి తులసి దాసు నోటి ద్వారా వస్తుంది, వాళ్ళకి లేవు అసలు.
కాబట్టి ఇవి ఉన్నవాడు ఇవి పోగొట్టమంటాడు, అంతే కదండి. నీకు రోగం ఉంటే అది రోగం పోగొట్టాడు. అసలు రోగం లేనివాడు నాకు రోగం పోగొట్టాడు ఎందుకంటాడు? అందుకే మొన్న ఈయన శివుడి చేత కూడా నాకు సంసార భయాన్ని పోగొట్టమని చెప్పించాడు. ఆయన సంసార భయం ఉందా? కాముడిని కాల్ చేసినటువంటి శివుడు. ఇది తులసీదాస్ ఉన్నటువంటి ఇది, ఎందుకంటే ఆయన మానవుడు కాబట్టి ఆయన చేత చేయించారు తప్పితే ఇది సనకాదుల్ని తగ్గించడం కాదు. మీరు వారి చేత చెప్పించారు. ఇలా ఆయన వీళ్ళ అంటంలో అర్థం ఏంటంటే ఇది చేసినటువంటి వాళ్ళకి ఇది పోయించకు, ఈ స్థుతి చేసినటువంటి వాళ్ళకి ఇది పోగొట్టమని. ఇది సంసార భయము, జన్మ మృత్యువులు, ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్ళు స్వామి అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు, వాళ్ళకి లేదు కూడా. ఎందుకంటే ఇది వాళ్ళకి అది ఒక విధమైన శాపము ప్లస్ వరము వాళ్ళ నాన్నగారి ద్వారా. అది మనం భారతంలో నేర్చుకోరాదు. శ్రీరామ, మీరు మా హృదయములో నివసించి కామమును మదమును తొలగింపుడు. అది శ్రీరామ మా హృదయంలో నివసించి అంటే మన గురించి చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రాంతం. వాళ్ళ కామ హృదయం. ఇప్పుడు శంకరాచార్యుల వారు కొన్ని స్థుతులు రాశారు, అది ఆయనకు ఉంటుందండి? ఉండదు. అంటే ఇది మనం చేసుకుంటే మనకు కూడా వస్తుంది. మా పుస్తకంలో ఉన్న కామము మదము లేకుండా చేయాలి. దోహ పరమానంద కృపాయతన పరమానంద కృపాయతన మన పరిపూరణ కామ ప్రేమ భగతి అనపాయని దేహోహమహి శ్రీరామ. ఓ పరమానంద స్వరూప, పరమ ఆనంద స్వరూప. చెప్పండి. కృపానిధాన అంటే కృప నిధానము, ఆలయము అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నివసిస్తాడో ఆయన అది నిదాన. మనోభీష్ట ప్రదాత, అది మనోభీష్ట, ఎవరి మనస్సుల కోరికల్ని తీర్చేటువంటిది. శ్రీరామ, మాకు మీ నిశ్చల భక్తిని ప్రసాదించుడు. మాకు మీ నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. చౌపాయి దేహు భగతి రఘుపతి అతి పావని త్రివిధ తాప భవతాప నసావని ప్రణత కామ సురధేను కల్పతరు హోయి ప్రసన్న దీజై ప్రభు యహబలు భవభారిది కుంభజ రఘునాయక సేవత సులభ సకల సుఖదాయక మన సంభవ దారుణ దుఃఖదారయ దీన బంధు సమత విస్తారయ ఆసత్రాస ఇరిషాది నివారక వినయ వివేక విరతి విస్తారక రూప మౌళి మణిమండన ధరణి దేహి భగతి సంస్కృతి సరితరణి ముని మన మానస నిరంతర చరణ కమల అజశంకర రఘుకుల కేతు శృతి రక్షకు కాలకరమ సుభావు గుణభచ్చక తారణ తరణ హరణ సభ దూషణ తులసీదాసు ప్రభు త్రిభువన భూషణ. ఓ రఘునాథ, గుర్తుపెట్టుకోండి, తులసీదాసు భూషణ అని సనత్ కుమారులు ఎందుకంటే చెప్పాను మీకు. అందుకే చెప్పాను, తులసీదాసు నోటి వెంట వచ్చిన సనత్ కుమారుల అని పేరు పెట్టుకుని ఈయన రాశారు. ఈయన చేద్దాం అనుకున్నాను శృతి, అందుకే ఇవన్నీ నిలబెట్టుకున్నాను. ఈ తర్వాత ఈ స్థుతుల కోసమే అసలు ఈ స్థుతి ఎవరు చేయాలి మరి? అందుకని వాళ్ళు చేస్తే ఓ రఘునాథ, మాకు మీ నిర్మల భక్తిని ప్రసాదించు. అది ఓ రఘునాథ, మీ నిర్మలమైనటువంటి భక్తిని ప్రసాదించు. అది మమ్ము అత్యంత పవిత్రులుగా చేయును. అది మమ్మల్ని పవిత్రులు చేస్తుంది.
తాపత్రయముల నుండి జనన మరణ క్లేశముల నుండి రక్షించును. అది తాపత్రయములు జనన మరణ క్లేశముల నుంచి రక్షిస్తుంది. శరణు తెచ్చిన వారి కోరికలను తీర్చు కామధేనువు. అది మీరు ఎటువంటి వాళ్ళంటే మీ నామం అది శరణ అన్నటువంటి వాళ్ళ కోరికల్ని తీర్చేటువంటి కామధేనుడు కల్పవృక్షం. కల్పతరువైన ప్రభు ప్రసన్నుడవై మాకు ఈ వరమును కల్పనలు మాకు ఈ వరాన్ని ప్రసాదించమన్నారు. ఓ రఘునాథ, మీరు జన్మమృత్యు రూప సముద్రమును సృష్టింపచేయుట యందు అగస్యుల వంటి వారు. అది మీరు అగస్యులు లాంటి వారు. ఎందుకంటే అగస్యుడు సముద్రాన్ని సృష్టింపజేసి ఆయన మామూలు సముద్రాన్ని మీరేం చేస్తారు, జనన మరణ మృత్యు దీన్ని సృష్టింపజేస్తారు. అసలు వాళ్ళకి జనన మరణాలు లేవు. వాళ్ళు ఎప్పుడు 5 ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళు మన కోసం చేస్తున్న స్థితి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే అది వాళ్ళ మహానుభావులు మహర్షులు అయినటువంటి వాళ్ళ స్థితిని తగ్గించిన వాళ్ళు అవుతాం. సేవకులకు సులభుడవు సుఖప్రదాతరు దీనబంధు మనోజనిత దుస్సహ దుఃఖములను రూపుమాపుమవాడు. చూడండి, మనోజనితం అంటే మనస్సులో పుట్టినటువంటి భరించలేని కష్టాల్ని పోగొట్టేటువంటి మాలో సమదృష్టిని విస్తరింప చేయుడు. అది మాలో సమదృష్టిని వాళ్ళకి లేదా అది. ఎందుకనంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇది ప్రతి మాటికి మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎలాగో నక్కీరుడు కథలో కుమారస్వామి ఉంది కాబట్టి, ఒకసారి సనత్ కుమారుడికి ఒక కళ వచ్చింది. ఆశ్చర్యపోయాడు. కళ వచ్చిందంటే ఒక వికారమేగా. ఏమిటి కళలో ఆయన ఒక కట్టుని తీసుకుని పట్ట రాక్షసులు చంపేసి, ఆయనకి అసలు వీళ్ళని చంపాలి, వీళ్ళని రక్షించాలి ఇవేమి ఉండవు. ద్వంద్వాతీత స్థితికి అయిపోయాడు కదా. ఇప్పుడు ఆలోచించి చూశాడు, ఆ సనత్ కుమారుడే కుమారస్వామిగా జన్మించాడు. ఇది రహస్యం. అదేమిటి ఎలా జన్మించారంటే, ఒక రోజున శివపార్వతులు ఏదో విహారం కోసం బయలుదేరాడు. ఈ సనత్ కుమారుడు ఏదో జపం చేస్తాడు. వాళ్ళని చూశారు, వాళ్ళు చూశారు. చిన్నపిల్లాడు చక్కగా జపం చేసుకున్నాడు. చిన్నపిల్లాడు జపం చేసుకుంటే మనకు ముద్రాడు. వెంటనే వచ్చేటప్పటికి ఈయన వాళ్ళని చూసి, అప్పుడు మహేశ్వరు అన్నాడు, ఒకటి నేనే గుర్తుపట్టావా మీరురా శివపార్వతి? గుర్తుపట్టా. మరి అదేమిట్రా నమస్కారం పెట్టండి అంటే, ఇది మీకు పురాణంలో ఉన్నది, నా కల్పితం కాదు. ఎవరికి పెట్టాలి ఈ రూపానికి? నేను ఎక్కడ మహేశ్వరుని చూడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ చూడాలి అంటే మహేశ్వరుని నేను ఈ రూపంలో చూస్తాను. నాకు మహేశ్వరుడు సర్వంతర్యామిగా కనిపిస్తాడు. నేను కూర్చున్నది మహేశ్వరుడు మీద, నేను తిప్పే మాల మహేశ్వరుడు, ఆ ఎదుర్కొన్నా ఉన్నటువంటి వృక్ష మహేశ్వరుడు, ఇదంతా మహేశ్వరుడు స్వరూపంగా నేను చూస్తాను. నేను ఎక్కడ నమస్కారం పెట్టాను. అంతటి వాళ్ళ వస్తే నువ్వు కానంటావు, నేను శపించేస్తాను. తప్పకుండా వరం కోరుకోదు. ఏం కోరుకుంటాను నేను? నా దగ్గర ఏం లేకపోతే మిమ్మల్ని ఇస్తాను. నువ్వు వరం కోరుకో, నమస్కారం పెట్టడం నేను చెప్పించాను, తప్పకుండా చేసేయండి. ఎందుకంటే చెప్పండి ఏంటో కష్టం. నాకు సుఖమైన కష్టమైనా రెండిట్లో నేను మహేశ్వరుని చూస్తాను. అప్పుడు ఇలా కుదరదులే కానీ నువ్వే మాకు వరం తప్పకుండా కోరుకోండి సార్. మహేశ్వరుడు అడిగాడు, నువ్వు మా కుమారుడు కాబట్టి. అప్పుడు ఆయన చెప్పాడు, తప్పకుండా స్వామి అయితే అన్నాడు. ఏమిటిరా అయితే? నీకు మాత్రమే నేను నీ కుమారుడుగా, ఎదుట నీకు మాత్రమే అంతలాగే పార్వతీదేవి వచ్చింది, నీకు మాత్రమే అంతలాగే ఏడుతున్నారు. ఆయనకు ఒక్కడికి ఎలా పుడతారా మరి నీళ్ళు లేకనా? అమ్మా నేను జగన్మాతవి, అయినా నేను ఆ కల్పనరకాన్ని అనుభవించలేను. నేను ఆ కల్పనరకాన్ని అనుభవించి
మహద్యోని నుంచి నేను బయటికి రాలేను, క్షమించు. మరి నీ ఎట్లారా, మరి నువ్వు ఇంత మహానుభావుడివి కానీ అదృష్టం నాకుండదా అంటే, అమ్మ ఒక పని చేయమ్మా, నువ్వు ఒక సరస్సుగా మారిపో, నేను ఆ సరస్సులోకి వస్తాను, ఆ సరస్సు నుంచి నేను బయటకు వస్తాను అంటే నీలోంచి వచ్చినట్టుగా అన్నాడు. అందుకే అప్పుడు ఆవిడ శరవణ తటాకముగా మారింది, రెల్లు తటాకంగా మారింది. ఆ స్థితి అయింది. అందుకని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఈ శివదానంలో ఆ తేజస్సును తీసుకుని అగ్ని నుంచి గంగ నుంచి శ్రవణ, ఆ తటాకం నుంచి బయటకు వచ్చారు. ఆయన శ్రవణ భవుడు. అటువంటి ఆయనకి జనన మరణాలు, కామము, దుఃఖము, సుఖము ఉంటాయంట. నలుగురు నిత్యము ఆ పరమానంద స్థితిలోనే ఉంటారు. వాళ్ళు మన కోసము, తులసీదాస్ వారు ఏం చేస్తున్నారంటే, మన కోసము ఒక మహానుభావుడు చేసిన స్థుతి, వాళ్ళకి పోగొట్టమని కాదు, వాళ్ళకి లేదు రాదు, వాళ్ళకి లేదు రాదు. ఆశా భయములను ఈశ్వరు తొలగించి అది వాళ్ళకి లేదు, వివేక వైరాగ్యములు విస్తరింప చేయువాడు. ఇది బాగా గుర్తుపెట్టుకున్న, వాళ్ళ కోసం కాదు ఆశ. వాళ్ళకి ఆశ ఉందే, వాళ్ళకి ఈర్ష ఉందే, అది తొలగించి ఆశ ఈర్ష భావం వివేక వైరాగ్యం అంటే వివేక వైరాగ్యం మనలో కల్పించాం. వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి లేకపోతే అసలు సృష్టిలో ఎవరికీ లేదు. ఏ రాముడిని ప్రార్థన చేస్తున్నారో ఆ రాముడు కూడా లేదని చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళకి లేకపోతే, ఇది గుర్తుపెట్టుకోండి, నేను రాముడు లేదని నేను రామనందం చేశాను అనుకోక. ఎందుకంటే ఇటువంటి చెప్పేటప్పుడు కొంచెం చాలా సున్నితమైనటువంటి విషయాలు కేర్ఫుల్ గా చెప్పాలి. మీరు వెళ్ళి రాముడికి లేదో చెప్పారు గురుగారు అని చెప్తారు, నేను అనలేదు ఆ మాట. అలా అంటే ఈయన తులసీదాసు వారు, సరే వారి జీవితం మనకు తెలుసు కదా, ఆ తర్వాత ఆయన ఎంత మహానుభావుడు తెలుసు. అయితే ఇలా రాసిన రాముడు ఏమి ఫీల్ అవ్వలేదు, కాబట్టి మీరు నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం. కానీ మనం ఇది ప్రమాణం తీసుకుని సోనకాదులు అంతటి వాళ్ళే ఆశ ఈర్ష పోగొట్టమన్నారండి అంటే, లేకపోతే ఎలా పోగొడుతుంది అంటే వాళ్ళకు ఉన్నట్టేగా అని మనం దుర్వ్యాఖ్య, మిస్ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, కువ్యాఖ్య చేయకూడదు. తర్వాత రాజమకుటమని పృథ్వీభూషణమా, అది రాజమకుటమని అంటే రాజుల్లో కలా శ్రేష్టమైన, పృథ్వీలో శ్రేష్టమైన ఓ రాజా, జనన మరణ నిరంతర ప్రవాహమును దాటుటకు నౌకయైన మీ పరమ భక్తిని ప్రసాదింపు. ఈ పరమ భక్తిని నాకు ఆ పరక్తిస్తే ఈ జనన మరణం అనేటువంటి క్లేశమును అనే ఇది ఒక సముద్రం నుంచి మీ భక్తి అనేటువంటిది ఒక నౌక, ఆ నౌక కేసు మేము దాటేస్తాం అని అన్నది తులసీదాసు. ముని మానస సరోవర అది మునివన సరోవర హంస అంటే ముని మనస్సుల యొక్క సరోవరం అనేటువంటి లో విహరించే ఓ హంసరాజమా, బ్రహ్మశివులకును మీ చరణ కమలములు పూజనీయం. అది బ్రహ్మదేవుడు శివుడికి కూడా మీ చరణ కమలములు పూజనీయములు. రఘువంశ శిరోమణి, నీవు వేద మర్యాదలను రక్షించువాడవు. అది వేదము మర్యాదలను రక్షిస్తాడు. కాల కర్మ స్వభావ గుణబంధముల నుండి ముక్తిని ప్రసాదించు. కాల కర్మ గుణ సంబంధమైన విషయాల నుంచి ముక్తిని ప్రసాదించు. సంసార సాగరం నుండి తరింపచేయువాడవు. సంసార సాగరం నుంచి తరింపజేసేవాడు. ముక్తి స్వరూపుడవు నీవే. అది ముక్తి స్వరూపుడవు నీవు సర్వదోషములను తొలగించువాడవు. నువ్వు అన్ని దోషాలని పోకూడదు రామనామం. అది తులసీదాసునకు స్వామి. అది ఇప్పుడు ఇదని ఏమంటారు చెప్ప, తులసిదాస్ స్వామిని చదువుకోవాలని చెప్తారా? అలంకారమైన అది త్రిభువన అలంకారం అంటే వీళ్ళు ఏం చేశారంటే, ముద్ర అని ఉంటుంది కదా, సాలన్నిట్లో కూడా త్యాగరాజ పోషణ, వాళ్ళు ఆ ముద్రని తులసీదాస్ వారు వేశారు.
బార్ బార్ అస్తుతి కరి బారు బారు అస్తుతి కరి ప్రేమ సహిత సిరునాయి ప్రేమ సహిత సిరునాయి బ్రహ్మ భవన బ్రహ్మ భవన సనకాదిగే సనకాదికి అతి అభీష్ట అతి బలపాయి. అభీష్ట బలపాయి. ఈ విధంగా స్వామి అనేక విధముల స్తుతించి ఈ విధంగా భక్తి స్వామి ప్రవర్తులతో ప్రణమిల్లి తాము కోరుకున్న వరములను పొంది శనకాది మహామునులు బ్రహ్మలోకమునకు చేరిరి. ఇలా స్థుతి వాళ్ళు కోరుకున్న వరాలు కోరుతుంది, వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. చౌపాయి చౌక్ సనకాదిక విధి సనకాదిక విధి లోకసిదాయే లోకసిధాయ రాతనః రామచరణ రాతన్హ రామచర సిరినాయే సిరునాయ పూజతు ప్రభుహి పూజత ప్రభు సకల సకుచాహి సకల సకుచాహి చిత్తవహి సబ్ చితవహి సబ్ మారుత సుతపాహి మారుత సుతపాహి సుతపాహి సునీ చహి సునీచహి ప్రభుముఖ గైబాని ప్రభుముఖ కైబాని కైబాని జో సుని హోయి जो सुन होई సకల బ్రహ్మహాని सकल भ्रमहानि అంతర్జామి अंतरजामी ప్రభు సబు జానా प्रभु सब जान పూజతు కహు पूजत कहु కాహ హనుమాన म కాహ హనుమాన काह हनुमान జోరి పాని जो रिपान కహ తబు హనుమంత कह तब हनुमंत సునవు దీన దయాల सुनव భగవంత दीन मन दीन दयाल भगवंत నాద్ భరత नाद भरत కచు పూచన జహి पूछन जहि ప్రశ్న కరత प्रश्न करत మన సకుచిత मन అహి सकुचित అహి अहि తుమహ జానహు तुम जानहु కపి మోర సుబావు कपि मोर स्वभाव భరతహి మోహి भरत ही मोहि కచు అంతర కావు कछु अंतर का సుని ప్రభు వచన प्रभु वचन భరత గహే చరణ भरत कहे चरण సునవు నాదు ప్రణతారతి नाद प्रणता रति हरणा సనకాది మునులు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిదప సోదరులందరూ శ్రీరామచంద్రులకు శిరస ప్రణమిల్లి ఒక విషయమును కూర్చి ప్రభువును అడుగుటకు సంకోచించుచు ఆ సోదరులు మారుతి వైపు చూచిరి. సనకాదులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముగ్గురు సోదరులు అందరూ ఆయనకు నమస్కారం పెట్టి ఆయన ఒక విషయం అడగాలని ఉన్నారు. కానీ అడగాల అని అనుకుంటూ హనుమంతుడి వైపు చూశారు. ఎవరు? లక్ష్మణ భర్త శత్రుడు. అన్ని భ్రమలను నివారించు ప్రభువానిని ఆయన ముఖత వినదలిచిరి. అది అంటే ఏమిటి? ఆయన ముఖం ద్వారా, అంటే ఆ గురుముఖత వినాలనుకుంటారా? ఆయన ముఖం నుంచి వినాలనుకుంటున్నారు. అంతర్యామి అయిన ప్రభువునకు అన్నీను తెలియదు. అది ఆయన అంతర్యామి. కానీ ఆయన ఏం చేశాడు? ఎన్నైనా ఏం కావాలి అని అడుగుతాడు. మారుతి విషయం ఏమి తెలుపుమని పలికాడు. అది వీళ్ళందరూ హనుమంతుడిని అడుగు అన్నట్టుగా ఆయన చూశారు. అడిగాడు హనుమంతుడిని అడిగాడు, నాయనా చెప్పు, ఏంటి అడగాలనుకుంటున్నావు, చెప్పు, ఏం కావాలి అన్నాడు. అప్పుడు వాయుస్కుడు చేతులు జోడించి ఇట్లా దీనదయాలు ప్రభు, భరతుల వారి దేనియు అడగదలిచి ఉన్నారు, కానీ అడుగుటకు వారి మనసు సంకోచపడుచున్నది. అది ఒక భరతుల వారు మీ తమ్ముడు ఏదో అడగాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు అడగడానికి సంకోచిస్తున్నారండి. శ్రీరామచంద్రుడు నుడివెను, హనుమ నీవు నా స్వభావం ఎరుగుదువు, నాకును భరతుకును మధ్య ఎట్టి భేదము లేదు. ప్రభువచనములు విని భరతుడు ఆయన పాదములు పట్టుకుని వచించెను. ప్రభువు శరణాగత దుఃఖహరణ వినుము. అయినా నీకు నా గురించి తెలుసు కదా అన్న హనుమాన్, నాకు భరతుడికి భేదమేం లేదు. ఏదైనా సోదరు అనేటప్పటికీ భరతుడు చాలా సంతోషించి ఆయన పాదములు పట్టేసుకుని అన్నయ్య అని నమస్కరించి ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు ప్రశ్న. అయితే ఈ ప్రశ్న భరతుడు ఉపదేశం, అది సోదరులకి శ్రీరాముని ఉపదేశం. దోహ నాదన మోహి నాదన మోహి సందేహ కచు సందేహ సపనివు శోక సపనవు శోక నమోహ కేవల కృపా తుమారహి కేవల కృపా తుమ్హారహి తుమ్హారహి కృపానంద సందోహ. కృపానంద సందోహ. ప్రభు ఎట్టి సందేహము గాని శోకమోహములు గాని స్వప్నములు కూడా నాకు కలగవు. అది ఎప్పుడు మోహము గాని శోకము గాని మోహం గాని స్వప్నంలో కనీసం కల్లో కూడా నాకు కలగదు. దయానిధి ఆనంద స్వరూప, ఇది కేవలం నీ కృపా ఫలమే. అది ఇలా నాకు సందేహాలు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే నీకు నా మీద ఉన్న దయ అని ఆయన ఏదో పైకి చెప్పట్లేదు. ఇప్పుడు ఇటువంటి మాటలు ఏంటంటే దే షుడ్ కమ్ ఫ్రమ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ హార్ట్.
ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, నాట్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ది లిప్. పెదవి పైనుంచి రాకూడదు. అది గురుగారు మీ కృప అన్నాం. నిజానికి అది కృప ఉందో లేదో మనకు తెలుసు. करव कृपानिधि एक डिटाई, करव कृपानिधि एक डिटाई, एक डिटाई, मैं सेवक तुम्हारा, मैं सेवक तुम, जन सुखदाई, जन सुखदाई, संतन कई महिमा, संतन कई महिमा, रघुराई, रघुराई, बहुविधि वेद पुराण बहुविधि वेद पुराण गाई, गाई, श्रीमुख तुम्हा, श्री मुख तुम्हा, पुनि कीन्हि बढ़ाई, पुनि कीन्हि बढ़ाई, तिन्ह पर प्रभु की, तिन्ह परम प्रभु ही, प्रीति अधिकाई, प्रीति अधिकाई, सुना चाहु, सुना चाहो, प्रभु तिन्ह कर लक्षण, प्रभु तिन्ह कर लक्षण, कृपा सिंधु ज्ञान कृपा सिंधु ज्ञान विचक्षण, ज्ञान विचक्षण, संत असंत, संत असंत, वेद बिलगाई, भेद बिलगाई, प्रणत पाल मोहि, प्रणत पाल मोह, कहु बुझाई, कहु बुझाई, संतन के लक्षण, संतन के लक्षण, सुनु भ्राता, सुनु भ्राता, अगणित श्रुति पुराण, अगणित श्रुति पुराण विख्यात, संत असंतन की, संत असंतन कई असी करणी, जिमि कुटारा, चंदन आचरणी, काटई परसु, मलय सुनुबाई, निज गुण देई, सुगंध बसाई, అయినప్పటికీ ఓ దయానిదాన, అది నాకు ఏ స్వప్నంలో కూడా మొహలే అయినప్పటికీ సాహసించి ఒక విన్నపమును చేసేదను, సాహసించి ఒక విన్నపం. నేను నీ సేవకుడను, మీరు సేవకులకు సుఖప్రదాతను, నేను సేవకులకు సుఖప్రదాత. రఘునాథ, వేద పురాణములు సజ్జనులు మహత్వమును గూర్చి మిగులు ప్రస్తుతించినవి. అది వేదములు సజ్జనుల గురించి వాళ్ళ గొప్పతనం గురించి చాలా ప్రస్తుతి చేసేది. మీరు కూడా మీ ముఖతః వారిని ప్రశంసించిరి. నీ సజ్జనులు ప్రశంసిస్తారు. వారిపై మీ ప్రేమ అపారము. ఆ సజ్జనుల మీద మీకున్న ప్రేమ అబ్బో లెక్క కట్టలేదు. ప్రభు, నేను సజ్జనుల లక్షణములను వినకోరలేదు. మీరు సజ్జనుల యొక్క లక్షణాలు చెప్పండి అని. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వింటే మనకి మనం టెస్ట్ చేసుకోవచ్చు. సజ్జనులు కుజనులు 2 లక్షణాలు. ఇందులో మనం ఎందుకు వస్తామో చెప్పాలి. మళ్ళీ ఇంకోటి ఎవడు చెప్పక్కర్లేదు. మీరు దయానిధులు, జ్ఞాన సుగుణ సుఖ సముద్రులు, దయానిధులు, జ్ఞాన సుఖ గుణ స్వరూప సముద్రులు, శరణాగత రక్షక, శరణాగత సాధు అసాధువులలో గల భేదములను అది సాధువులు అసాధు. ఒక మాటలో చెప్పాలంటే ఇది గీత చెప్పారని నేను శ్రద్ధాత్రయ విభాగంలో దైవాసుర సంపద్ విభాగ యోగం ఉంది కదా, అదే ఇది. దైవాసుర సంపద్ విభాగ యోగం చదవండి మీరు. ఇది చదివేసి మీకు తెలిసిపోతుంది దైవీ గుణములు అసుర గుణం. శ్రీరాముడు పలికెను, సోదరులారా వినుడు, సజ్జనుల లక్షణములు అనేకములు. అది సజ్జనుల లక్షణాలు చాలా ఉంటాయి. అవి వేద పురాణంలో ప్రసిద్ధం. అది వేద పురాణాల్లో కూడా చెప్పారు. సజ్జనులు చందన వృక్షముల వంటి వారు. అది సజ్జనులు ఎటువంటి వాళ్ళు? చందన వృక్షం లాంటి వాళ్ళు. వాళ్ళు చల్లదనం కాకుండా సుగంధం కూడా ఉంటుంది. అంటే వాళ్ళ నుంచి ఆ సుగంధం వ్యాపిస్తుంది. దుర్జనులు గొడ్డలి వంటి వారు. దుర్జనులు వాళ్ళు ఏంటారు? గొడ్డలి. వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని నరికేస్తారు. చందన వృక్షం నరికిలేదు, కానీ చందన వృక్షము తనను నరికిన గొడ్డలికి కూడా సుగంధం ఉంటుంది. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అందుకే అపకారికి కూడా ఉపకారం చేస్తారు. వాడు బాగా కొట్టాను కోరు, ఇంత పెట్టి కొట్టేవరా నాన్న, చేతి ఎప్పుకెక్కిందా అంటాడు వాడు. అది చౌపాయ్. చౌపాయ్ తాతే సురసీసన చడత జగభల్లభ శ్రీకండ అనలదాహి పీఠతగనహి పరసువదన జహదండ. ఈ స్వాభావిక గుణముల వలననే చందనము అందరికి ప్రియమైనది. చందనం ఎందుకు అందరికి ప్రియమైనది? ఈ స్వాభావిక గుణం. అంటే అది వృక్షం లాంటిది. సజ్జనులు అంటే వాడు మామిడి చెట్టు తీసుకో, రాయి పెట్టి కొట్టినటువంటి వాడు కూడా తినరా, రాయి పెట్టి కొట్టి శ్రమపడ్డావు
అది దైవ శిరస్సును కూడా అధిరోహించు. అది దైవము యొక్క శిరస్సు. కానీ అప్రియమైనందున గొడ్డలి ముఖమును నిప్పును కాల్చి తమ్మెటతో కొట్టెదరు. దాన్ని ఏం చేస్తారు? అప్రియమైన గొడ్డలు కాల్చి సమ్మెటతో కొట్టు. తర్వాత అయిపోయింది. ఇవాళ 4 చెప్పినట్టు ఎన్ని వదమ్మా ఇప్పుడు? 37. 125 ఉన్నాయండి. అంటే 130 అంటే ఇంకా 93. మా తీసుకురమ్మా, మళ్ళీ వాడేడు సార్. ఇవాళ చేసి అసలు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు? ఏ రాత్రి 1 గంట అవుతుంది. అట్లా ఇంకోటి ఇల్లుకి వెళ్ళకూడదు నన్ను. అట్లా మన ఇంట్లో మనం కూర్చోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్తానండి. చెప్పండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచరణ సమర్పయామి. సర్వచైతన్య రూపాంత భాగ్యం విద్యాం ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అత్యంతమా పరిశీలించి మాట పండ్లు తెచ్చుకురాలేదు. నివేదన అన్నయ్యడమ్మా. గుడ్ బాయ్ అన్న. ఓ సబ్బాష్. నువ్వు ముందర సంధ్యావనం కంప్లీట్ చేయాలి. ఈ కార్తీక మాసం అయిపోతుందా నాకు వెళ్ళి? సెప్టెంబర్ దాకా లేదండి. శాంతి చేయాలి. సెప్టెంబర్ 26 వరకు ఏదో పెళ్లి చేసినా ఫ్రూట్ఫుల్ కాదండి కదా. సర్వచైతన్య రూపాంతం ఆజ్ఞాం విద్యాం ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ పరిశీలించాలి. అత్యంతమా పరిశీలించామి. నరస భార్య సమేత అష్టభద్ర పుత్ర సర్వేశ్వర శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పాదం సమర్పయామి. అస్మిభ్యే పాదం రక్షామి. సమర్పయామి. తాంబూల సర్వదానం సిద్ధాచమన్యం సమర్పయామి. మంగళం మహావీరాజన దీపం. శ్రీ కృష్ణ యదుభూషణ నరసతా సుందర మా కింద
కూర్చొని హాయిగా. హృదయే హర హర మహాదేవ హర. గురాబ సాంబరం తీసుకో. విపుల చక్ర నిరుద్ధ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణ్యం లోకా సమస్తా సుఖినో హంతో కాలే వరుడో వర్జన్యాభివృద్ధి బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం తదో పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వపరివారస్య ధర్మవత్ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారంగార్పణమస్తు. వరదే కుసుమంజలి మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఏ నత్కీరుడు కథ మీరు అడిగారో ఆ నత్కీరుడు కథ ఆల్మోస్ట్ లాస్ట్ లోకి వచ్చేసాం మాస్టర్. అవును సార్, నత్కీరుడు కథ ఒకటే చెప్పట్లేదు, మీరు మొత్తం చెప్పారు సార్, చాలా సంతోషం. మహాదేవ 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 మహాదేవ. ఇది అయిన తర్వాత ఎవరు విన్నా వినకపోయినా కాశీఖండ మాత్రం ప్రారంభిస్తాం. అది అదృష్టం సార్, విన్నవాళ్ళ అదృష్టం. అంటే మీరు చెప్పాను కదా, ఇంకా మనం ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు ఆ టైంకి ట్యూన్ అయిపోయి ఉంటారు, తర్వాత విషయం అంతే. మహాదేవ మహాదేవ మాస్టర్. మహాదేవ 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 సార్. మహాదేవ మహాదేవ మహాదేవ. చిరంజీవి మోద్గల్య కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. అమ్మా శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ మహాదేవ. కన్నప్ప. మహాదేవ గురుగారు.